హాయ్ గైస్, వెల్కమ్ టు Pandas. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ Pandas సిరీస్. ఇది పార్ట్ 6. ఈ వీడియోలో మనం మిస్సింగ్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో దీంట్లో మనం మిస్సింగ్ డేటాని ఎలా డిటెక్ట్ చేయాలి, ఎలా డ్రాప్ చేయొచ్చు, ఎలా ఫిల్ చేయొచ్చు, అలానే డూప్లికేట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఇక్కడ ఆల్రెడీ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి పెట్టాను అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్లేసెస్లో np.nei అని ఇచ్చాను కదా. సో దిస్ ఇండికేట్స్ ద నల్ వాల్యూ. ఇక్కడ ఈ డేటా ఫ్రేమ్లోకి నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి నేను numpy యూస్ చేశాను. np.nei అని ఇస్తే మనకి ఆ పర్టికులర్ ప్లేస్లో నల్ వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది మన డేటా ఫ్రేమ్లోకి. ఓకేనా, ఫస్ట్ డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ df. చూసారా, ఎక్కడైతే np.nei అని ఇచ్చానో ఆ ప్లేసెస్లో మనకి nei అని వచ్చింది. nei ఇండికేట్స్ నాట్ ఏ నెంబర్. మన వీడియోలో ఈ టాపిక్ వచ్చేసరికి ఈ నల్ డేటాని ఆర్ ఈ మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయడమే. ఓకేనా, నేనైతే ఇక్కడ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, చిన్న ఎగ్జాంపుల్. బట్ రియల్ టైంలో ఇలా ఉండదని ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు పెద్ద డేటాతో వర్క్ చేస్తారనమాట. బట్ చిన్నదైనా పెద్దదైనా ఎలా హ్యాండిల్ చేయాలో తెలిస్తే మీరు ఈజీగా ఎంత పెద్ద డేటానైనా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఓకేనా, బట్ బిఫోర్ దట్ అసలు ఈ నల్ వాల్యూస్ మనకి ఎందుకు వస్తాయి, ఎందుకు డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవుతాయి, దీనికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఒక్కటి చెప్పాలి అంటే మనం చాలా ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉంటాం కదా. లైక్ ఎయిదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ ఫామ్ ఆర్ మెడికల్ ఫామ్, ఎనీ ఫామ్ మనం ఫిల్ చేస్తూ ఉంటాం కదా. దాంట్లో మనకి కొన్ని ఫీల్డ్స్ వచ్చేసరికి రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని ఏమీ ఉండదు. లైక్ అంటే మనం ఫిల్ చేసి చేయొచ్చు, లేదంటే అవసరం లేదు, రైట్. అలాంటి ఫీల్డ్స్లో మనం డేటాని ఇన్సర్ట్ చేయకుండా సబ్మిట్ చేసేస్తే అప్పుడు మనకి నల్ వాల్యూస్ మన డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నల్ వాల్యూస్ ఇన్సర్ట్ అయితే మనకి ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఎందుకంటే వాళ్ళే రిక్వైర్డ్ అని ఇవ్వలేదు కదా, రైట్. బట్ ఆ పర్టికులర్ ఆ వెబ్సైట్కి దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. బట్ మనం ఫర్దర్గా ఇప్పుడు చాలా AI ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. సో ఫర్ సపోజ్ ఒక మోడల్ని డిజైన్ చేయాలి అనుకోండి, మనం ఈ డేటాని అనలైజ్ చేస్తాం, ఈ డేటాని మనం యూస్ చేస్తాం. అలాంటి టైంలో మనకి రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా అప్రాక్సిమేట్గా మనకి రావు, అక్కడ నల్ ప్లేసెస్ ఉంటాయి. సో దాన్ని మనం హ్యాండిల్ చేయాలి, దాన్ని మనం డిలీట్ చేయొచ్చు, ఆర్ ఆ ప్లేసెస్లో మనం ఏదైనా డేటాని ఫిల్ చేయొచ్చు, ఆర్ ఎనీథింగ్ మనం చేయొచ్చు. ఓకే, సో దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా, సో ఇంట్రడక్షన్ అయిపోయింది, ఇంకా లెట్స్ స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ మిస్సింగ్ వాల్యూస్ని ఆర్ నల్ వాల్యూస్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చో చూద్దాం. డిటెక్షన్ అంటే ఏంటి, లైక్ ఆ పర్టికులర్ డేటాబేస్ ఆర్ ఆ పర్టికులర్ డేటా ఫ్రేమ్లో నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం, రైట్. ఫస్ట్ డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేద్దాం. సో ఇది మన డేటా ఫ్రేమ్ కదా, దీనికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, లైక్ ఈజ్ NA ఆర్ ఈజ్ నల్. యూజింగ్ దీస్ 2 మనం డిటెక్ట్ చేయొచ్చు మిస్సింగ్ వాల్యూస్ని. ఓకే, ఫస్ట్ మనకి ఈజ్ నల్ ఉండేది, తర్వాత మనకి ఈజ్ NA వచ్చింది. బట్ రెండు కూడా మనకి సేమ్ రిజల్ట్స్ ఇస్తాయి, సేమ్, ఎవ్రీథింగ్ సేమ్, నథింగ్ డిఫరెన్స్, రెండు సేమ్. రెండు కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇది ఏం రిటర్న్ చేస్తాయి అంటే కంప్లీట్ డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ ప్లేస్లో ట్రూ గాను, రిమైనింగ్ ప్లేస్లో ఫాల్స్ గాను మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. బట్ కంప్లీట్ డేటా ఫ్రేమ్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. df డాట్ ఈజ్ నల్ అని ఇచ్చాను అనుకోండి, చూసారా, ఎక్కడైతే వాల్యూస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఫాల్స్, ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో మనకి ట్రూ అని రిటర్న్ చేస్తుంది అనమాట. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఈజ్ NA. ఈజ్ NA కూడా సేమ్, దేర్ ఈజ్ నథింగ్ డిఫరెన్స్. చూసారా, ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అక్కడే మనకి ట్రూ అని ఇచ్చింది, రిమైనింగ్ అంతా ఫాల్స్ అని మనకి డేటా ఫ్రేమ్ రిటర్న్ చేసింది అనమాట. ఓకే, బట్ లేటెస్ట్గా మనకి ఈజ్ NA అని వచ్చిందన్నమాట. ఓకేనా, బెటర్ టు యూస్ ఈజ్ NA. అండ్ దీనికి మనకి ఆపోజిట్ కూడా ఉంది, లైక్ నాట్ NA అండ్ నాట్ నల్. అంటే దీనికి రివర్స్ అన్నమాట. ఫర్ సపోజ్ df డాట్ నాట్ నల్ అని ఇచ్చామనుకోండి, ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ ప్లేస్లో ఫాల్స్ గాను, రిమైనింగ్ ప్లేసెస్లో ట్రూ గాను మనకి డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది అనమాట. దట్స్ ఇట్. అంటే ఈజ్ నల్కి ఆపోజిట్ నాట్ నల్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, నాట్ NA. దీనికి ఈజ్ NAకి ఆపోజిట్ నాట్ NA అన్నమాట. df డాట్ నాట్ NA. ఎక్కడైతే మనకి నల్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ ఫాల్స్ గాను, రిమైనింగ్ ప్లేసెస్లో ట్రూ గాను మనకి డేటా ఫ్రేమ్ రిటర్న్ చేసింది అనమాట. అర్థమైంది కదా. సో ఇలా మనం నల్ వాల్యూస్ని డిటెక్ట్ చేయాలి అనుకుంటే యూజింగ్ దీస్ వేస్ మనం డిటెక్ట్ చేయొచ్చు. లైక్ ఈజ్ NA, ఈజ్ నల్, నాట్ NA అండ్ నాట్ నల్. ఈజ్ నల్ అండ్ నాట్ నల్ అనేవి మనకి ముందుండేవి, లేటెస్ట్గా మనకి ఈజ్ NA అండ్ నాట్ NA వచ్చిందన్నమాట. ఓకేనా, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, రెండు కూడా సేమ్ రిజల్ట్స్ ఇస్తాయి. సో ఇలా మనం ఈజీగా మిస్సింగ్ వాల్యూస్ని డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్
మిస్సింగ్ డేటాని ఎలా డ్రాప్ చేయాలో అంటే ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ డిఎఫ్, ఇది మన డేటా ఫ్రేమ్ కదా. ఫస్ట్ దీని సింటాక్స్ వచ్చేసరికి డిఎఫ్ డాట్ డ్రాప్ అండ్ ఏ, ఇది దీని సింటాక్స్. ఇందాక ఈజ్ అని ఎలా చేసామో సో సేమ్ డ్రాప్ అండ్ ఏ. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూటెడ్. సో ఏమొచ్చింది, ఓన్లీ ఈ ఫస్ట్ 2 రికార్డ్స్ అంటే లైక్ ఒక రోని మనం రికార్డ్ అనొచ్చు. ఓకే, ఫస్ట్ 2 రికార్డ్స్ మాత్రమే మనకి ప్రింట్ అయింది, రైట్. సో ఈ డ్రాప్ ఎన్ని ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ రికార్డ్ ఆ పర్టికులర్ రోలో ఎక్కడ ఎన్ఏఎన్ ఉన్నా, ఒక్క కాలంలో ఒక్క ప్లేస్లో అయినా ఎన్ఏఎన్ ఉన్నా మొత్తం ఆ కంప్లీట్ రికార్డ్ అంతా డిలీట్ చేసేస్తుంది అనమాట. సో మనకి ఈ 2, 3, 4 రోస్లో ఎన్ఏఎన్ ఉన్నాయి కాబట్టి మనకి ఆ 3 రోస్ని డిలీట్ చేసేసి ఓన్లీ ఈ 2 రోస్ని మనకి రిటర్న్ చేసింది అనమాట. క్లియర్? సో ఇది డ్రాప్ ఎన్ఏ కోసం. అండ్ దీంట్లో మనకి ఇంకా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది వచ్చేసరికి డిఎఫ్ డాట్ డ్రాప్ ఎన్ఏ హౌ ఈక్వల్స్ టు ఆల్. బేసికల్గా ఇక్కడ మనకి హౌ ఈక్వల్స్ టు ఎనీ అని కూడా ఉంటుంది. బట్ ఎనీ అనేది బై డిఫాల్ట్. ఎనీ అంటే ఏంటి, ఎక్కడ ఎనీ అని ఉన్నా కూడా అది డిలీట్ చేయడం. బై డిఫాల్ట్గా సేమ్ ఇది అదే వర్క్ చేస్తుంది కదా. సో బై డిఫాల్ట్ హౌ ఈక్వల్స్ టు ఎనీ. బట్ ఇఫ్ హౌ ఈక్వల్స్ టు ఆల్ అని ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఏమొచ్చింది, మొత్తం మళ్ళీ మన డేటా ఫ్రేమ్ మొత్తం వచ్చేసింది. ఇక్కడ ఏమీ అప్లై అవ్వలేదు కదా, ఏం డిఫరెన్స్ తెలియలేదు కదా. ఎందుకు అంటే హౌ ఈక్వల్స్ టు ఆల్ మీనింగ్ ఏంటి అంటే ఆ పర్టికులర్ రికార్డ్ ఆ రోలో కంప్లీట్గా అన్ని ఫీల్డ్స్ కూడా మనకి ఎన్ఏఎన్ ఉంటే అప్పుడు అది డిలీట్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ మనకి అన్ని ఫీల్డ్స్ నాట్ ఏ నెంబర్ అనేవి లేవు కదా, అందుకే మనకి మొత్తం కంప్లీట్ డేటా ఫ్రేమ్ అనేది రిటర్న్ అయింది. ఓ లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ మనం ఒక రోని యాడ్ చేద్దాం, దెన్ మీకు ఐడియా వస్తుంది. ఓకేనా, డిఎఫ్ డాట్ లాక్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎలా మనం ఒక రోని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో సేమ్ ఎన్పి డాట్ ఎన్ఏఎన్ ఒక 5 వాల్యూస్ని ఇద్దాం, 5 null values. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ డిఎఫ్. చూసారా, 5th రో ఒకటి యాడ్ అయిపోయింది విత్ హ్యావింగ్ ఆల్ null values. ఇప్పుడు మనం ఈ హౌ ఈక్వల్స్ టు ఆల్ అనేది ఇప్పుడు అప్లై చేద్దాం. డిఎఫ్ ఈక్వల్స్ టు డ్రాప్ ఎన్ఏ హౌ ఈక్వల్ టు ఆల్. చూసారా, మనకి 5th రో అనేది డిలీట్ అయిపోయింది, ఎందుకంటే ఈ రోలో అన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. అర్థమైంది కదా హౌ ఈక్వల్ టు ఆల్ అంటే ఏంటో. అండ్ ఇప్పుడు దీనికి మనం ఒరిజినల్ డేటా ఫ్రేమ్కి మనం చేసిన ఆపరేషన్ అప్లై అవ్వాలంటే మనం ఏం చేసాం లాస్ట్ వీడియోలో, ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. నౌ లెట్స్ ప్రింట్ డిఎఫ్. మన 5th రో అనేది డిలీట్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇది హౌ ఈక్వల్స్ టు ఆల్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ యాక్సెస్ కోసం చూద్దాం. డిఎఫ్ డాట్ డ్రాప్ ఎన్ఏ యాక్సెస్ ఈక్వల్ టు 1 అని ఇచ్చామనుకోండి, ఏమవుతుందో ఫస్ట్ చూద్దాం. యాక్సెస్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, ఇట్ విల్ కన్సిడర్ కాలమ్స్. సో పర్టికులర్ కాలంలో ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ కాలమ్స్ని డిలీట్ చేస్తుంది. బై డిఫాల్ట్గా 0 కదా, ఎందుకంటే ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో మనకి ఆ పర్టికులర్ రోని కదా డిలీట్ చేసింది ఫస్ట్ది డ్రాప్ ఎన్ఏ చేసినప్పుడు, రైట్. ఇక్కడ మనకి ఎక్కడైతే ఎన్ఏఎన్ ఉన్నాయో రోస్ని డిలీట్ చేసింది. బట్ మనం కాలమ్స్ డిలీట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం యాక్సెస్ ఈక్వల్స్ టు 1 అని ఇవ్వచ్చు. సో అందుకే నేను ఇక్కడ యాక్సెస్ ఈక్వల్ టు 1 అని ఇచ్చినప్పుడు కాలమ్స్ చెక్ చేస్తుంది. అండ్ ఏ కాలంలో అయితే ఎన్ఏఎన్ ఉందో కంప్లీట్గా ఆ కాలం అంతా డిలీట్ చేసేసింది. ఓన్లీ మనకి ఎంప్లాయీ ఐడి కాలంలోనే నాట్ ఏ నెంబర్ లేదు కాబట్టి మనకి ఆ ఓన్లీ ఎంప్లాయీ ఐడియే మనకి రిటర్న్ అయిందన్నమాట. సో ఇది యాక్సెస్ కోసం. క్లియర్? ఒకవేళ మీరు కాలమ్స్ డేటాని రిమూవ్ చేయాలి అనుకుంటే ఎక్కడైతే నాట్ ఏ నన్ వాల్యూస్ ఉన్నాయో అప్పుడు యాక్సెస్ ఈక్వల్స్ టు 1 అని ఇవ్వండి. బై డిఫాల్ట్గా యాక్సెస్ ఈక్వల్స్ టు 0. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ సబ్సెట్ కోసం చూద్దాం. ఫస్ట్ డేటా ఫ్రేమ్ ప్రింట్ చేద్దాం మళ్ళీ. సో ఇది మన డేటా ఫ్రేమ్ కదా. సో దీని సింటాక్స్ వచ్చేసరికి డిఎఫ్ డాట్ డ్రాప్ ఎన్ఏ సబ్సెట్ ఈక్వల్స్ టు బ్రేసెస్లో ఇక్కడ మనం కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ మనం డ్రాప్ ఎన్ఏ చేసినప్పుడు ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ పర్టికులర్ రోస్ అంతా డిలీట్ అయిపోయింది. అండ్ పైన ఇక్కడ మీరు యాక్సెస్ ఈక్వల్స్ టు 1 అనేసి కాలమ్స్ డిలీట్ అయింది, రైట్. సో ఇప్పుడు ఈ సబ్సెట్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏజ్ అని ఇచ్చాను అనుకోండి, ఏజ్లో ఎక్కడైతే నల్ వాల్యూ ఉందో ఓన్లీ ఏజే కన్సిడర్ చేస్తుంది, ఆ రో అంతా డిలీట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఏజ్లో ఇక్కడ ఎన్ఏఎన్ ఉంది కదా. సో అంటే ఈ 2 అనేది మొత్తం ఈ రికార్డ్ అంతా డిలీట్ చేస్తుంది. ఓకే, అందుకే మనకి ఇక్కడ 2 రో అనేది మనకి రిటర్న్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మనకి డిపార్ట్మెంట్లో ఇక్కడ ఎన్ఏఎన్ ఉంది అండ్ నేమ్లో ఇక్కడ ఎన్ఏఎన్ ఉంది, అయినా కూడా మనకి 3-4 రికార్డ్స్ అనేవి రిటర్న్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనం సబ్సెట్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఏజ్ ఇచ్చాం. సో
ఇక్కడ మనం ఓన్లీ ఏజ్ కాలంలో ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అవే కన్సిడర్ అవే చెక్ చేయని చెప్తున్నాం అన్నమాట. అంటే ఒక పర్టికులర్ కాలంలోనే నల్ వాల్యూస్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సబ్సెట్ని యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ ఇట్ విల్ ఓన్లీ డిలీట్ రోస్, కంప్లీట్ రికార్డ్. క్లియర్? సో ఇది సబ్సెట్ కోసం. డేటా ఫ్రేమ్ని మళ్ళీ ప్రింట్ చేద్దాం. నెక్స్ట్ వన్ థ్రెషోల్డ్. df డాట్ డ్రాప్ NA THRESH. ఓకే, ఈక్వల్స్ టు ఫస్ట్ నేను 4 ఇస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నేను ఇక్కడ 4 ఇస్తే నాకు 0 1 3 ఈ 3 కాలమ్స్ రిటర్న్ అయింది. ఎందుకు అంటే దీని మీనింగ్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ నాన్ నల్ వాల్యూస్, అంటే నెంబర్ ఆఫ్ నాన్ నల్ వాల్యూస్ మోర్ దాన్ ఒక పర్టికులర్ రికార్డ్లో నేను 4 ఇచ్చాను కాబట్టి 4 ఉంటే ఓన్లీ ఆ రికార్డ్స్నే రిటర్న్ చేయమని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఫస్ట్ రోలో మనకి ఎక్కడ నల్ వాల్యూస్ లేవు కాబట్టి ఆబ్వియస్లీ అది ప్రింట్ అయింది, అండ్ సెకండ్ రోలో నల్ వాల్యూస్ లేవు కాబట్టి అది కూడా ప్రింట్ అయింది, అండ్ సెకండ్ రో మనకి ప్రింట్ అవ్వలేదు. రైట్? సో ఎందుకు అంటే ఇక్కడ మనకి టోటల్ నాన్ నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 1 2 అండ్ 3. బట్ నేను ఇక్కడ ఇచ్చింది 4 కాబట్టి 4 లేవు కదా, అందుకే మనకి ఈ రో అనేది రిటర్న్ అవ్వలేదు. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇది 1, ఇది 2, ఇది 3 అండ్ ఇది 4. అంటే మనకి ఇక్కడ 4 నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి ఆ రో అనేది రిటర్న్ అయిందన్నమాట. అండ్ ఆబ్వియస్లీ కింద మనకి 2 నల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ 3 నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి. మనం ఇచ్చింది 4 కాబట్టి 4th రో రిటర్న్ అవ్వలేదు. క్లియర్? సో ఇది థ్రెషోల్డ్ కోసం. అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఇంటీజర్ బట్టి అన్ని నాన్ నల్ వాల్యూస్ ఆ పర్టికులర్ రోలో ఉన్నాయా లేదా అని చెక్ చేసి మనకి ఆ డేటా ఫ్రేమ్ని రిటర్న్ చేస్తుంది అనమాట. క్లియర్? ఇది డ్రాప్ NA. ఇన్ని వేస్గా మనం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం యూస్ చేసుకోవాలన్నమాట. సో వీ నీడ్ టు చూస్ వైజ్లీ. సో క్లియర్? ఇలా మనం మిస్సింగ్ డేటాని డ్రాప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మిస్సింగ్ డేటాని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. అంటే మనకి నల్ వాల్యూస్ ఉంటాయి కదా డేటా ఫ్రేమ్లో, ఆ ప్లేసెస్లో మనం ఏదైనా వాల్యూని మనం ఫిల్ చేయొచ్చు. ఫస్ట్ డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేద్దాం. ఇది మన డేటా ఫ్రేమ్ కదా. నౌ దీని సింటాక్స్ వచ్చేసరికి df డాట్ ఫిల్ NA బ్రేసెస్లో ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ అనేది నల్ ప్లేస్లో రీప్లేస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 0 ఇచ్చామనుకోండి, చూసారా NAN ప్లేస్లో 0 అని రీప్లేస్ అయిపోయింది. రైట్? సో నాట్ ఓన్లీ ఇంటీజర్, ఇక్కడ మనం ఫ్లోట్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ చూసారా 1.2 అని రీప్లేస్ అయిపోయింది. అండ్ ఇక్కడ స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు, లైక్ నాట్ ప్రొవైడెడ్. చూసారా NAN ప్లేస్లో నాట్ ప్రొవైడెడ్ అని వచ్చింది. సో ఇలా మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూని నల్ వాల్యూలోకి అది ఫిల్ చేసుకుంటారు అనమాట. క్లియర్? అండ్ ఇక్కడ మనకి ఇంకొక పారామీటర్ కూడా ఉంది, లైక్ ఫర్ సపోజ్ వీ కెన్ గివ్ లిమిట్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చామనుకోండి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిపార్ట్మెంట్లో ఈ వాల్యూ కాస్త మళ్ళీ నాట్ ఏ నెంబర్గా అయిపోయింది. ఎందుకంటే లిమిట్ అనేది 1 ఇచ్చాం. అన్నిట్లో మనకి 1 నాట్ ఏ నెంబర్ ఉంది, బట్ ఓన్లీ డిపార్ట్మెంట్లోనే 2 NANs ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ లిమిట్ 1 ఇచ్చాను కాబట్టి ఓన్లీ 1 వాల్యూని అది ఫిల్ చేసుకుందన్నమాట. సో ఇలా మనం లిమిట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నేమ్ కాలంలో ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ నాట్ ప్రొవైడెడ్ అని రావాలి. ఏజ్ ప్లేస్లో ఫర్ సపోజ్ ఎక్కడైతే వాల్యూస్ మిస్ అయిందో ఆ ప్లేస్లో మిగిలిన అందరి ఏజెస్ మీన్ కలిపి నాకు ఆ మీన్ వాల్యూ అక్కడ ఫిల్ అవ్వాలి. సో అలా మనం ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్గా మనం ఫిల్ చేయాలన్నా కూడా మనం చేయొచ్చు. అది ఎలా చూద్దాం. ఫస్ట్ మన ఒరిజినల్ డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేద్దాం. రైట్? ఇది మన డేటా ఫ్రేమ్ కదా. నౌ దీని సింటాక్స్ వచ్చేసరికి df డాట్ ఫిల్ NA, నథింగ్ చేంజ్. ఇక్కడ మనం డిక్షనరీ ఇద్దాం. ఓకే, సో ఇది మన డిక్షనరీ. ఇప్పుడు నేనేం చెప్పాను, నేమ్లో యాస్టీస్గా నాట్ ప్రొవైడెడ్ అని రావాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి నాకు మీన్ కావాలి. మీన్ ఆఫ్ ఏజెస్ అన్నీ కలిపి ఆ మిస్సింగ్ వాల్యూలో నాకు రీప్లేస్ అవ్వాలి. సో మీన్ ఎలా ఫైండ్ చేస్తాం? ఫర్ సపోజ్ df ఆఫ్ ఏజ్ డాట్ మీన్, ఇదే కదా. సో ఇలా మనం మీన్ని ఫైండ్ చేస్తాం. నౌ లెట్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూటెడ్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేమ్ ప్లేస్లో నాట్ నెంబర్లో మనకి నాట్ ప్రొవైడెడ్ అండ్ రీప్లేస్ అయింది. అండ్ ఇక్కడ ఏజ్లో నేను df ఆఫ్ ఏజ్ డాట్ మీన్ ఇచ్చాను కాబట్టి రిమైనింగ్ ఏజెస్, ఈ ఏజెస్ అన్నీ మీన్ కలిపి వచ్చిన ఆ వాల్యూ అనేది ఈ ప్లేస్లో ఫిల్ అయిందన్నమాట. సో ఇలా మనం ఒక పర్టికులర్ కాలంకి డిఫరెంట్గా మనం వాల్యూస్ని ఫిల్ చేసుకోవాలన్నా కూడా మనం ఫిల్ చేయొచ్చు. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఎఫ్ ఫిల్ అండ్ బి ఫిల్, అంటే ఫార్వర్డ్ ఫిల్ అండ్ బ్యాక్వర్డ్ ఫిల్. దీని సింటాక్స్ వచ్చేసరికి df డాట్ ఫిల్ NA మెథడ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఫిల్ అని ఫస్ట్ ఇస్తాను. ఎఫ్ ఫిల్. ఓకే,
ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూటెడ్. ఎఫ్ఫిల్ ఏం చేస్తుంది అంటే దాని ఫార్వర్డ్, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఒరిజినల్ డేటా ఫ్రేమ్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. ప్రింట్ డిఎఫ్, ఇది మన డేటా ఫ్రేమ్ కదా. సో ఎఫ్ఫిల్ ఏం చేస్తుంది అంటే అన్యాన్ ఇక్కడ ఉంది కదా, దీని ఫార్వర్డ్ ఏముంది చార్లీ, కాబట్టి ఆ వాల్యూని ఫిల్ చేసుకుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ ఏజ్లో ఇక్కడ అన్యాన్ ఉంది కదా, దీని ఫార్వర్డ్ ఏముంది 32.0 కదా. సో అందుకే మనకి ఇక్కడ 32.0 వచ్చింది. సేమ్ లైక్ ఇక్కడ అన్యాన్కి ఫార్వర్డ్ ఏముంది మార్కెటింగ్ కాబట్టి మార్కెటింగ్, అండ్ దీనికి ఐటీ ఉంది కాబట్టి ఐటీ. సో అందుకే మనకి ఇక్కడ మార్కెటింగ్ అండ్ ఐటీ ఫిల్ అయింది. అండ్ దీనికి మనకి ఫార్వర్డ్ 70,000 ఉంది కాబట్టి మనకి ఇక్కడ 70,000 అని ప్రింట్ అయింది, రైట్. సో ఇది ఫార్వర్డ్ ఫిల్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే ఫిల్ ఎన్ఏ విత్ మెథడ్ ఈజ్ డెప్రికేటెడ్ అండ్ విల్ రేజ్ ఇన్ ఏ ఫ్యూచర్ వర్షన్. అంటే ఫ్యూచర్లో ఇంకొక కొన్ని వెర్షన్స్ తర్వాత ఈ మెథడ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఫిల్ అనేది ఆర్ బీ ఫిల్ అనేది మనకి డెప్రికేట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఏం చెప్తుందంటే యూ కెన్ యూజ్ ఆబ్జెక్ట్ డాట్ ఎఫ్ ఫిల్ ఆర్ ఆబ్జెక్ట్ డాట్ బీ ఫిల్. మనం దీని బదులు ఇంకొక రకం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఏంటంటే సింపుల్గా డైరెక్ట్గా మనం ఇక్కడ ఇందాక ఎలా అయితే ఫిల్ అన్నీ ఇచ్చామో ఇక్కడ డైరెక్ట్గా డిఎఫ్ డాట్ ఎఫ్ ఫిల్, దట్స్ ఇట్. ఇలా ఇస్తే మనం నెక్స్ట్ నుంచి డైరెక్ట్గా దట్ డేటా ఫ్రేమ్, ఆబ్జెక్ట్ అంటే డేటా ఫ్రేమ్, ఇక్కడ ఆబ్జెక్ట్ అని అంటే డేటా ఫ్రేమ్ అన్నమాట. డేటా ఫ్రేమ్ డాట్ ఎఫ్ ఫిల్ అని ఇస్తే సేమ్ ఎలా వర్క్ అవుతుంది ఇందాక ఎలా చెప్పానో సేమ్ అలానే వర్క్ అవుతుంది. బట్ ఫ్యూచర్ వర్షన్స్లో ఇది ఈ ప్రాసెస్ అనేది డిప్రికేట్ అయిపోతుంది. సో మనం ఇలా యూజ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో డిఎఫ్ డాట్ ఎఫ్ ఫిల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఎఫ్ డాట్ బీ ఫిల్. ఓకే, నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. బీ ఫిల్ అంటే ఏంటి? బ్యాక్వర్డ్ ఫిల్. అంటే వేర్ ఈజ్ ఆర్ ఒరిజినల్ డేటా ఫ్రేమ్? లెట్స్ ప్రింట్ ఆర్ ఒరిజినల్ డేటా ఫ్రేమ్, రైట్. సో బ్యాక్వర్డ్ అంటే దాని వెనకత్తలు ఉన్నవి. సో ఇక్కడ నాట్ అండ్ నెంబర్కి వెనకత్తలు ఏముంది బ్యాక్గా అడ్వర్డ్, కాబట్టి ఇక్కడ అడ్వర్డ్ అని ఫిల్ అయింది. అండ్ దీనికి 24 ఉంది కాబట్టి మనకి 24 అని ప్రింట్ అయింది. అండ్ ఈ అన్యాయానికి మార్కెటింగ్ ఉంది కాబట్టి మార్కెటింగ్ ఫిల్ అయింది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని తర్వాత ఇంకొక రికార్డ్ లేదు కాబట్టి ఏ బ్యాక్వర్డ్ వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ అన్యాయన అలానే ఉండిపోయింది. ఎందుకంటే దీని బ్యాక్వర్డ్ నెంబర్ ఆర్ దీని బ్యాక్వర్డ్ వాల్యూ ఏమీ లేదు కాబట్టి. సేమ్ లైక్ శాలరీ తర్వాత కూడా మనకి ఏ వాల్యూ లేదు కదా, అందుకే మనకి ఇక్కడ నాట్ ఎ నెంబర్ అని ఉండిపోయింది. సో ఇది బీ ఫిల్ అండ్ ఎఫ్ ఫిల్. అండ్ దీంట్లో మనకి యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ యాక్సెస్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను అనుకోండి, ఏమైంది? ఇప్పుడు ఇందాక నార్మల్గా యాక్సెస్ ఈక్వల్స్ టు 0 బై డిఫాల్ట్. 0 అంటే రోస్లో దాని కిందన వాల్యూ ఏముందో బ్యాక్వర్డ్లో అది మనకి ఫిల్ అయింది, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ యాక్సెస్ ఈక్వల్స్ టు 1 ఇవ్వడం వల్ల ఇట్ ఈస్ టేకింగ్ కాలమ్స్ డేటా. అంటే ఇప్పుడు ఇక్కడ చార్లీ, దీంట్లో ఇక్కడ నా ఎన్ఏఎన్ ఉంది కదా, సో దీని బ్యాక్ ఏముంది 24.0, అందుకే మనకి ఇక్కడ 24.0 వచ్చింది. అండ్ ఇక్కడ ఎన్ఏఎన్కి మనకి 55,000 ఉంది కాబట్టి మనకి 55,000 ఉంది. ఇక్కడ మనకి 55,000 ఫిల్ అయిపోయింది కాబట్టి పక్కన ఎన్ఏఎన్కి కూడా మనకి 55,000 అని వచ్చింది. బట్ లాస్ట్ 2 ఎన్ఏఎన్స్కి దీని పక్కన ఇంకేమీ లేదు కాబట్టి ఎన్ఏఎన్ అని ఉండిపోయింది అనమాట. సో ఇలా మనం యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ రైట్, ఎందుకంటే ఇక్కడ మనకి వాల్యూస్ అన్ని చేంజ్ అయిపోయింది కదా. లైక్ నేమ్స్ ప్లేస్లో నెంబర్ వచ్చింది, ఆర్ ఏజ్ ప్లేస్లో శాలరీ వచ్చింది, డిపార్ట్మెంట్లో శాలరీ వచ్చింది. సో ఇది నాట్ కరెక్ట్. మనం బై డిఫాల్ట్గా ఉంచేయడమే ఇలానే. సో ఎందుకంటే ఈ కాలమ్స్లో డేటా అనేది అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే. సో ఇది ఫిల్ ఎన్ఏ కోసం క్లియర్గా అర్థమైంది కదా, ఎలా మిస్సింగ్ వాల్యూస్లో మనం డేటాని ఫిల్ చేసుకోవచ్చు అనేది. అండ్ నెక్స్ట్ వన్ రీప్లేసింగ్ మిస్సింగ్ డేటా. సో ఫస్ట్ డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేద్దాం. ఇది మన డేటా ఫ్రేమ్ కదా. సో ఈ రీప్లేసింగ్ మిస్సింగ్ డేటా అండ్ పైన చెప్పుకున్న ఫిల్ ఎన్ఏ చేసాం కదా, లైక్ మిస్సింగ్ డేటాని ఎలా ఫిల్ చేయాలని చెప్పి. సో రెండు మీకు సిమిలర్గా అనిపిస్తుంది, బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. అదేంటో చూద్దాం. ఫస్ట్ దీని సింటాక్స్ ఏంటి అంటే డిఎఫ్ డాట్ రీప్లేస్. నేను డిఎఫ్ అంటున్నానని చెప్పి అదే సింటాక్స్ కాదు, ఎందుకంటే ఇక్కడ నా డేటా ఫ్రేమ్ నేమ్ వచ్చేసరికి డిఎఫ్ కాబట్టి ఎవ్రీ టైం నేను డిఎఫ్ డాట్ అని చెప్తున్నాను సింటాక్స్. మీరు డేటా ఫ్రేమ్ని ఏ వేరియబుల్తో సేవ్ చేసుకుంటారో ఆ వేరియబుల్ నేమ్ అక్కడ ఇవ్వాలి, ఓకేనా. సో డిఎఫ్ డాట్ రీప్లేస్ బ్రాకెట్స్లో ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలి. ఫస్ట్ వాల్యూ మనం ఏదైతే వాల్యూ రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ నల్ వాల్యూస్ని మనం రీప్లేస్ చేద్దాం. ఎన్పి డాట్ అన్ఏ అని ఇవ్వాలి, ఓకేనా. కోమా ఇక్కడ ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నాట్ డిఫైన్డ్ అని ఇద్దాం, ఓకే.
మనకి ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో కూడా నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అండ్ మీరు ఇప్పుడు క్వశ్చన్ అడగచ్చు, ఇందాక డైరెక్ట్గా ఫిల్ అని యూజ్ చేసి మనం నల్ వాల్యూస్ని ఫిల్ చేయొచ్చు కదా, ఎందుకు యూజింగ్ రీప్లేస్ నల్ వాల్యూ ఫిల్ చేసాం, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో ఎస్, మనం ఫిల్ అనేతో కూడా మనం నల్ వాల్యూస్ని ఫిల్ చేయొచ్చు, బట్ రీప్లేస్కి ఫిల్ అనేకి డిఫరెన్స్ ఏంటి అంటే యూజింగ్ రీప్లేస్ మనం ఎనీ వాల్యూస్ని రీప్లేస్ చేయొచ్చు, రైట్? అంటే ఇది మన డేటా ఫ్రేమ్ కదా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ డిఎఫ్ డాట్ రీప్లేస్ ఆఫ్, ఇక్కడ నేను నేమ్ ఉంది కదా, అలయస్ నేమ్ని లైక్ ఐఎమ్ చేంజింగ్ ఇట్ యాజ్ స్వీటీ. చూసారా, అలయస్ నేమ్ అనేది స్వీటీగా చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక అలయసే ఉంది కాబట్టి ఒకటి స్వీటీ చేంజ్ అయింది. ఒకవేళ మనకి 2-3 అలయస్ ఉంటే అన్నీ కూడా స్వీటీగా చేంజ్ అయిపోతాయి అన్నమాట. అర్థమైందా? నాట్ ఓన్లీ వన్ వాల్యూ, అన్ని వాల్యూస్ కూడా చేంజ్ అయిపోతాయి. అండ్ లెట్ మీ డూ దట్. ఇక్కడ చూసారా డిపార్ట్మెంట్లో 2 ITs ఉన్నాయి కదా, లెట్ మీ చేంజ్ దిస్ వన్. డిఎఫ్ డాట్ రీప్లేస్ ఐటీ సిఎస్సి. చూసారా, ఐటీ 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, సో మొత్తం 2 వాల్యూస్ కూడా మనకి సిఎస్సిగా చేంజ్ అయిపోయింది. అంటే డేటా ఫ్రేమ్లో మొత్తం ఐటీ ఎక్కడున్నా కూడా మనకి సిఎస్సిగా చేంజ్ అయిపోతుంది. అర్థమైంది కదా ఫిల్ అనేకి రీప్లేస్కి డిఫరెన్స్. ఫిల్ అనే ఇట్ ఓన్లీ వర్క్స్ విత్ నల్ డేటా, బట్ రీప్లేస్ కెన్ వర్క్ విత్ ఎనీ టైప్ ఆఫ్ డేటా, విత్ ఎనీ డేటా. మనం ఎనీ వాల్యూస్ని రీప్లేస్ చేయొచ్చు అన్నమాట. క్లియర్? అండ్ దీంట్లో మనం మల్టిపుల్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఫర్ సపోజ్ ఇది మన డేటా ఫ్రేమ్, డిఎఫ్ డాట్ రీప్లేస్ ఆఫ్, లెట్స్ చేంజ్ దిస్ ఎంప్లాయీ ఐడి లైక్ 101, 102, 103, 104, 105 అండ్ కామా పెట్టి బ్రాకెట్స్లో లెట్స్ టేక్ ఇట్ యాజ్ 11, 12, 13, 14 అండ్ 15. చూసారా, ఇలా మల్టిపుల్ వాల్యూస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా ఎంప్లాయీ ఐడీస్ 1001 ఇవన్నీ కూడా 11, 12, 13, 14, 15గా చేంజ్ అయిపోయింది. సో ఇలా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. క్లియర్గా అర్థమైంది కదా రీప్లేస్ అంటే ఏంటో. అండ్ ఫైనలీ డూప్లికేట్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఇక్కడ నేను ఇంకొక డేటా ఫ్రేమ్ తీసుకున్నాను, కొన్ని డూప్లికేట్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసి న్యూ డేటా ఫ్రేమ్ ఇక్కడ ఇచ్చానమాట. ఓకేనా, ఫస్ట్ లెట్స్ ప్రింట్ దిస్ డేటా ఫ్రేమ్. ఓకే, సో ఇది మన డేటా ఫ్రేమ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0, 1 ఈ 2 రోస్ అనేవి అండ్ 3, 4 ఈ 2 రోస్ అనేవి నేను డూప్లికేట్ చేశాను అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇందాక మనం ఎలా అయితే నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి ఎలా అయితే ఈజ్ ఎన్ఏ, ఈజ్ నల్, నాట్ ఎన్ఏ, నాట్ నల్ యూజ్ చేసామో, అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా డూప్లికేట్స్ని రిమూవ్ చేసే ముందు అక్కడ డూప్లికేట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి కదా. సో ఫస్ట్ చెక్ చేసిన తర్వాత మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఫస్ట్ అనలైజ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ డూప్లికేట్స్ ఉన్నాయా లేదా అని డేటా ఫ్రేమ్లో చెక్ చేయడానికి మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి ఒకటి చూద్దాం. ఫస్ట్ సింటాక్స్ వచ్చేసరికి df1 డాట్, ఎందుకంటే ఇక్కడ మన డేటా ఫ్రేమ్ వచ్చేసరికి df1. ఓకేనా, df1 డాట్ డూప్లికేటెడ్, దట్స్ ఇట్. మనకి ఒక బూలియన్ డేటా వచ్చింది, రైట్? సో దీని మీనింగ్ ఏంటి అంటే ఫాల్స్, అంటే ఇది డూప్లికేట్ కాదు, ఈ రో అనేది కంప్లీట్గా డూప్లికేట్ కాదు. అలానే 1, 2 ఈ 3 రోస్ అనేవి డూప్లికేట్ కావు, అండ్ 3, 4 ఈ లాస్ట్ 2 రోస్ అనేవి డూప్లికేట్. అందుకే మనకి ఇక్కడ ట్రూ అని వచ్చింది, రైట్? ఎందుకు ఈ 3, 4 అనేవి ఈ 0, 1 అనేవి సేమ్ కదా. సో ఇట్ విల్ ట్రీట్ ఫస్ట్ అక్కరెన్స్ వచ్చేవి డూప్లికేట్గా ట్రీట్ చేయదు, రిమైనింగ్ అక్కరెన్స్ వచ్చినవి డూప్లికేట్గా ట్రీట్ చేస్తుంది. కాబట్టి బై డిఫాల్ట్ అందుకే మనకి ఇక్కడ ట్రూ అని రిటర్న్ అయింది 3, 4 అండ్ రిమైనింగ్ అని ఫాల్స్ అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం డూప్లికేట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఇంకా కొన్ని పారామీటర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. df1 డాట్ డూప్లికేటెడ్ ఆఫ్, ఇక్కడ మనం ఒక పర్టిక్యులర్ కాలమ్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సబ్సెట్, ఇందాక మనం ఎలా సబ్సెట్ యూజ్ చేసామో సేమ్ అలానే ఇక్కడ నేను సబ్సెట్ ఆఫ్ ఫర్ సపోజ్ ఏజ్ అని ఇద్దాం. ఇక్కడ ఓన్లీ ఏజ్ కాలమే చెక్ చేసింది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇక్కడ 25, 32, 30 ఈ 3 కూడా నాట్ డూప్లికేట్స్ అండ్ 25, 32 డూప్లికేట్స్. కాబట్టి మనకి ట్రూ వచ్చింది, సేమ్ వచ్చింది. ఓకే, సో ఇలా మనం ఒక పర్టికులర్ కాలం చెక్ చేయాలన్నా కూడా మనం చెక్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ సబ్సెట్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక పారామీటర్ వచ్చేసరికి కీప్, df డాట్ డూప్లికేటెడ్ ఆఫ్ కీప్ ఈక్వల్స్ టు ఫాల్స్ అనేస్తాను. ఫస్ట్ ఏమవుతుందో చూపిస్తాను. F క్యాపిటల్, దట్స్ ఇట్. సో ఫాల్స్ మీనింగ్ ఏంటి అంటే డూప్లికేట్స్ అన్నీ కూడా ట్రూగా పెట్టు, అంటే 1, 0, 1 అనేవి 3, 4 అనేవి సేమ్ కదా. సో ఈ 2 డూప్లికేట్స్, రైట్?
సో అందుకే మనకి ఏవైతే డూప్లికేట్స్ ఉన్నాయో అన్నీ కూడా ట్రూగా వచ్చింది. ఏదైతే అసలు డూప్లికేట్ లేదో అదొక్కటే మనకి ఫాల్స్ అని వచ్చింది. సో అలా మనకి కావాలి అనుకుంటే ఇక్కడ కీప్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఈ పారామీటర్ ఇవ్వాలి. ఓకే, బై డిఫాల్ట్గా మనకి దీంట్లో ఫస్ట్ అని ఉంటుంది, బై డిఫాల్ట్ ఫస్ట్. సో అందుకే మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చింది కదా df1 డాట్ డూప్లికేటెడ్ అని, ఫాల్స్ ట్రూ అని. బై డిఫాల్ట్గా ఇక్కడ కీప్ అనేది ఫస్ట్గా ఉంటుంది అన్నమాట. సో అందుకే మనకి ఇది వచ్చింది. ఒకవేళ మనకి కావాలంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టు కీప్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ మనం లాస్ట్ కూడా ఇవ్వచ్చు. కీప్ ఈక్వల్స్ టు లాస్ట్ అని ఇస్తే ఫస్ట్ అకరెన్సెస్ అని ట్రీట్ చేయదు, లాస్ట్ అకరెన్సెస్ అనేవి ఫాల్స్గా ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సెకండ్ అకరెన్సెస్ అనేవి. అందుకే మనకి 0, 1 అనేవి ఇక్కడ ఫాల్స్గా వచ్చింది, ట్రూగా వచ్చింది అంటే ఇవి డూప్లికేట్స్ అని చెప్తుంది. అండ్ రిమైనింగ్ అని నాట్ డూప్లికేట్స్ అని చెప్పి మనకి రిమైనింగ్ 3 అనేవి ఫాల్స్ అండ్ ఈ ఫస్ట్ 2 అనేవి ట్రూగా రిటర్న్ చేసింది అనమాట. సో ఇక్కడ మనం కీప్ ఈక్వల్స్ టు లాస్ట్ ఇచ్చాం కాబట్టి క్లియర్. సో ఇలా మనం యూజింగ్ దిస్ డూప్లికేటెడ్ మనం ఆ పర్టికులర్ డేటా ఫ్రేమ్ డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేవి మనం అనలైజ్ చేయడానికి మనం ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ డూప్లికేట్స్ని ఎలా డ్రాప్ చేయాలో చూద్దాం, అంటే ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. లెట్స్ ప్రింట్ దిస్ డేటా ఫ్రేమ్, ప్రింట్ df1, రైట్. సో ఫస్ట్ డూప్లికేట్స్ని ఎలా డ్రాప్ చేయాలో చూద్దాం. దీని సింటాక్స్ వచ్చేసరికి df1 డాట్ డ్రాప్ అండర్స్కోర్ డూప్లికేట్స్. ఓకే, దట్స్ ఇట్. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, 0, 1, 2 ఈ 3 రోస్ ఉన్నాయి, 3, 4 అనేవి డూప్లికేట్స్ కాబట్టి ఆ రెండు డ్రాప్ అయిపోయింది అనమాట. క్లియర్. సో ఇలా మనం సింపుల్గా డూప్లికేట్స్ని డ్రాప్ చేయాలనుకుంటే డ్రాప్ చేసేవచ్చు. అండ్ బేస్డ్ ఆన్ ఒక పర్టికులర్ కాలం మనం డ్రాప్ చేయాలన్నా కూడా చేయొచ్చు, యూజింగ్ సబ్సెట్ ఇచ్చి మనం డ్రాప్ చేయొచ్చు. లైక్ దెర్ ఈస్ నో నీడ్, బట్ లైక్ df1 dot duplicates equals to subset equals to let's take age. సేమ్ మనకి వస్తుంది, ఎందుకంటే ఏజ్ ఇక్కడ ఈ 2 ఏజెస్ డూప్లికేట్స్ కాబట్టి మనకి ఇదంతా డిలీట్ అయిపోయింది. ఒకవేళ మనకి డిఫరెంట్ డేటా ఉంటే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇలా మనం ఒక పర్టికులర్ కాలం ఇచ్చి కూడా మనం డూప్లికేట్స్ని డ్రాప్ చేయొచ్చు. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ఇందాక చెప్పినట్టు కీప్ కూడా ఉంది దీంట్లో. ఇది మన డేటా ఫ్రేమ్ కదా. సో df1 డాట్ డ్రాప్ డూప్లికేట్స్ కీప్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్గా ఫస్ట్. అందుకే మనకి డ్రాప్ డూప్లికేట్స్ ఇక్కడ చేయగానే మనకి ఫస్ట్లో ఉన్నవి అన్నీ వచ్చాయి, లాస్ట్ అన్నీ డిలీట్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను కీప్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇచ్చాను అనుకోండి, ఏదైతే డూప్లికేట్ అస్సలు కాదో అదొక్కటే మనకి రిటర్న్ అవుతుంది, డూప్లికేట్స్ అన్నీ కూడా పోతాయి. ఓకే, సో ఫస్ట్ అకరెన్స్ ఉంచదు, ఫస్ట్ అకరెన్స్ కూడా ఉంచదన్నమాట, మొత్తం అన్ని డిలీట్ చేసి పడేస్తుంది. ఓకే, ఓన్లీ డూప్లికేట్ లేనిదే మనకి రిటర్న్ అవుతుంది. ఇక్కడ కీప్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇస్తే, ఒకవేళ కీప్ ఈక్వల్స్ టు లాస్ట్ అని ఇస్తే అప్పుడు లాస్ట్వి నుంచి ఫస్ట్ అకరెన్సెస్వి డిలీట్ చేసేస్తుంది అనమాట. అందుకే మనకి 0, 1 అనేవి డిలీట్ చేసేసింది, 3, 4 అనేవి ఉంచింది, 2, 3, 4 అనేది. ఓకే, సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం డూప్లికేట్స్ని ఫైండ్ చేసి డూప్లికేట్స్ని డ్రాప్ చేయొచ్చు. సో క్లియర్గా అర్థమైంది కదా, మిస్సింగ్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేసాము, డూప్లికేట్స్ని ఎలా హ్యాండిల్ చేసాము, ఇవన్నీ క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒక యూస్ కేస్ చూద్దాం. ఓకే, సో ఇది మన యూస్ కేస్. ఫాస్ట్గా చేసేద్దాం. ఏ రీటైల్ కంపెనీ ఈజ్ ఎయిమింగ్ టు ఎన్హాన్స్ ఇట్స్ సర్వీస్ క్వాలిటీ అండ్ సేల్ స్ట్రాటజీ త్రూ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ఇట్స్ కస్టమర్ డేటాబేస్. టు అచీవ్ దిస్ గోల్ ద కంపెనీ నీడ్స్ టు డూ ద ఫాలోయింగ్. దీస్ 4 మనం ఈ 4 అనేవి సాల్వ్ చేయాలి. ఓకే, సో ఒక కంపెనీ ఉంది, అది ఏమో దాని సర్వీస్ క్వాలిటీ ఆర్ సమ్ సేల్ స్ట్రాటజీ ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళ కస్టమర్ డేటాబేస్ని కొంచెం అనలైజ్ చేయాలి అనుకుంటుంది. ఓకే, సో దానికోసం మనకి కిందన ఒక 4 ఇచ్చారు. సో ఈ 4 మనం సాల్వ్ చేయాలి. ఓకే, నేను ఆల్రెడీ కస్టమర్ డేటా డాట్ CSV ఫైల్ అనే CSV ఫైల్ క్రియేట్ చేశాను. ఇది CSV ఫైల్. దీంట్లో మనకి కస్టమర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఏజ్ అండ్ లాస్ట్ పర్చేస్, కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ మెంబర్షిప్ స్టేటస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా, కొన్ని ఎంటీ వాల్యూస్ కూడా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ నల్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ CSV ఫైల్ని రీడ్ చేసుకొని డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసేసాను. సో ఇది మన డేటా ఫ్రేమ్, CSV ఫైల్లో ఉన్న డేటా అంతా డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసేసాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఐడెంటిఫై మిస్సింగ్ వాల్యూస్. ఫస్ట్ ఎప్పుడైనా ఏదైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి, డిటెక్ట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఏముంది, ఐడెంటిఫై ఎనీ మిస్సింగ్ వాల్యూస్ ఇన్ ద డేటా సెట్ టు అండర్స్టాండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డేటా గ్యాప్స్. ఏదైనా గ్యాప్స్ ఉన్నాయా లేదని ఫస్ట్ డిటెక్ట్ చేయాలి కదా, ఫస్ట్ చెక్ చేయాలి కదా. సో చెక్ చేయాలి అంటే మనం ఎలా చెక్ చేస్తాం, యూజింగ్ ఈజ్ అండ్ ఏ
లైక్ నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి అనుకుంటే యూజింగ్ ఈజ్ అని మనం చెక్ చేసుకోవచ్చు కదా. సో df డాట్ ఈజ్ NA మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఫాల్స్ ఫాల్స్, ట్రూ ట్రూ, ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ట్రూ ట్రూ వచ్చింది. సో ఇది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది కదా. సో ఒక పర్టికులర్ కాలంలో జస్ట్ మనకి నెంబర్ వైజ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అనుకుంటే మనం సింపుల్గా ఇక్కడ df డాట్ ఈజ్ NA డాట్ సమ్ అని ఇచ్చామనుకోండి, ఒక్కొక్క పర్టికులర్ కాలంలో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి మనకి కౌంట్ ఇచ్చేస్తుంది అనమాట. సో కస్టమర్ ఐడిలో మనకి ఏ నల్ వాల్యూస్ లేవు, అందుకే 0 ఉంది. నేమ్లో మనకి నల్ వాల్యూస్ 1 ఉంది, ఈమెయిల్లో 2 నల్ వాల్యూస్, ఫోన్లో 2 నల్ వాల్యూస్. సో దేర్ ఈస్ సమ్ గ్యాప్స్ బిట్వీన్ ద డేటా. సో ఏదైనా సమ్ గ్యాప్స్ ఉన్నాయని మనం ఫైనల్గా అనలైజ్ చేసాం, రైట్. సో వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, సో సెకండ్ వన్ ఏంటి, డ్రాప్ మిస్సింగ్ డేటా. రిమూవ్ ఎంట్రీస్ దట్ కంటైన్స్ critical missing information particularly for essential fields like customer ID and email. సో ఇక్కడ మనం డూప్లికేట్స్ని రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ ఏమంటుంది అంటే కస్టమర్ ఐడి ఆర్ ఈమెయిల్లో ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అది రిమూవ్ చేసేయమని చెప్తున్నాం. మనకు అవసరం లేదు, ఎందుకంటే అది క్రిటికల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మనం ఆ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు అని చెప్తున్నారన్నమాట. అందుకే మనం ఈ కస్టమర్ ఐడి అండ్ ఈమెయిల్ దీంట్లో ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అది డ్రాప్ చేయమని చెప్తున్నారు. సో నల్ వాల్యూస్ని మనం ఎలా డ్రాప్ చేస్తాం, యూజింగ్ డ్రాప్ NA, రైట్. df డాట్ డ్రాప్ NA మనకి ఓన్లీ బేస్డ్ ఆన్ 2 కాలమ్స్ సెట్ చేయమన్నారు కదా, కస్టమర్ ఐడి అండ్ నేమ్. సో మనం ఇక్కడ సబ్సెట్ యూజ్ చేద్దాం. సబ్సెట్ ఈక్వల్స్ టు కస్టమర్ ఐడి అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారు, ఈమెయిల్, రైట్, ఈమెయిల్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. బట్ దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ టు డేటా ఫ్రేమ్, ఎందుకంటే మనం ఇక్కడ ఇన్ ప్లేస్ ఇవ్వలేదు. ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ ఇస్తే మన ఒరిజినల్ డేటా ఫ్రేమ్లోకి అది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ ప్రింట్ డేటా ఫ్రేమ్. ఓకే, చూసారా ఇక్కడ మన కస్టమర్ ఐడి, ఈమెయిల్ ఇది మన ఒరిజినల్ కదా. ఇక్కడ ఈమెయిల్లో మనకి ఇక్కడ 2 నల్ వాల్యూస్ ఉన్నాయి, రైట్. సో అందుకే మనకి ఆ డేటా అంతా రిమూవ్ అయిపోయింది. ఇది ఎక్కడుంది, లైక్ 1 రో అండ్ దిస్ 1 ఈజ్ 5th రో. సో అందుకే మనకి 1 and 5th రో అనేది డిలీట్ అయిపోయింది, మనం డ్రాప్ చేసేసాం. ఓకే, సెకండ్ టాస్క్ ఈజ్ డన్. అండ్ థర్డ్ టాస్క్ ఏంటి, ఫిల్ మిస్సింగ్ డేటా. ఫస్ట్ది ఏం చెప్తున్నారంటే ఫిల్ ఇన్ మిస్సింగ్ 4 numbers విత్ అ ప్లేస్ హోల్డర్ సచ్ యాజ్ నాట్ ప్రొవైడెడ్. అంటే ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, ఎక్కడైతే ఫోన్ నెంబర్ కాలంలో నాట్ ఏ నెంబర్ ఉందో, లైక్ ఎక్కడైతే ఫోన్ అనే కాలంలో నల్ వాల్యూ ఉందో అక్కడ నాట్ ప్రొవైడెడ్ అని. అండ్ సెకండ్ వన్ ఏంటి, డిఫాల్ట్ రెస్పాన్స్ ఫర్ మిస్సింగ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ లైక్ నో ఫీడ్బ్యాక్. ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉంది కదా, ఇక్కడైతే ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వలేదో అక్కడ నల్ వాల్యూస్ వచ్చాయి కదా. సో ఆ ప్లేస్లో నో ఫీడ్బ్యాక్ అని మనకి ఇవ్వమన్నారు, రైట్. సో ఇప్పుడు నల్ వాల్యూస్లో మనం వాల్యూస్ని ఫిల్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, యూజింగ్ రీప్లేస్ చేయొచ్చు ఆర్ ఫిల్ NA చేయొచ్చు, రైట్. మనం ఫిల్ NA యూజ్ చేద్దాం. df డాట్ ఫిల్ NA. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చారు కదా, వీ కెన్ యూజ్ డిక్షనరీ. ఒకేసారి మనం మల్టిపుల్ వాల్యూస్ని ఫిల్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ ఏం చెప్పారు, నాట్ ప్రొవైడెడ్, ఫోన్ నెంబర్ దగ్గర, రైట్. ఫోన్, ఓకే, యాజ్ ఎ కీ వాల్యూ పెరిగే ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కాల్ అని ఇచ్చాను. ఇక్కడ మనం నాట్ ప్రొవైడెడ్ అని ఇద్దాం. అండ్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, కస్టమర్ ఫీడ్బ్యాక్ దగ్గర నోట్ ఫీడ్బ్యాక్ అని ఏమన్నారు, రైట్. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ కాలన్ నో ఫీడ్బ్యాక్. అండ్ డోంట్ ఫర్గెట్ ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ. అప్పుడే మన ఒరిజినల్ డేటా ఫ్రేమ్లోకి అది ఎఫెక్ట్ అవుతుంది. సో లెట్స్ ఎగ్జిక్యూట్, డన్. నౌ లెట్స్ ప్రింట్ df. చూసారా ఎక్కడైతే ఫోన్ నెంబర్ నల్ ఉందో అక్కడ నాట్ ప్రొవైడెడ్ అని పెట్టేశాము. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇవ్వని ప్లేస్లో నో ఫీడ్బ్యాక్ అని ఇచ్చాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ కస్టమర్ ఫీడ్బ్యాక్లో ఎక్కడ కూడా నల్ వాల్యూస్ లేవు, అందుకే మనకి ఇక్కడ నో ఫీడ్బ్యాక్ అని రాలేదు. ఓకేనా, దట్స్ ఫైన్, నో ఇష్యూస్. సో ఇలా మనం నల్ వాల్యూస్ని ఫిల్ చేసేసాం. అండ్ ఫైనల్ టాస్క్ ఏంటుంది, హ్యాండిల్ డూప్లికేట్స్. ఐడెంటిఫై అండ్ ఎలిమినేట్ డూప్లికేట్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ కస్టమర్ ఐడి అండ్ నేమ్, రిటైనింగ్ ఓన్లీ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఈచ్ డూప్లికేట్ ఎంట్రీ. సో ఇప్పుడు మొత్తం డేటాని ఫిల్ చేసేసాం. ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేసి డూప్లికేట్ రోస్ ఉంటే మనం డిలీట్ చేయమని చెప్తున్నాం. యాజ్ ఐ కెన్ సీ హియర్ మనకి 0 and 7 అనేది డూప్లికేట్స్గా ఉన్నాయి, అండ్ 3 and 8 కూడా డూప్లికేట్స్గా ఉన్నాయి కదా కంప్లీట్ రో. సో మనం డిలీట్ చేద్దాం. df డాట్ డ్రాప్ డూప్లికేట్స్ బట్
ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, బేస్డ్ ఆన్ కస్టమర్ ఐడి అండ్ నేమ్ అని ఇచ్చారు. కాబట్టి లెట్స్ కాపీ కస్టమర్ ఐడి. ఇక్కడ మనం సబ్సెట్ యూజ్ చేద్దాం. సబ్సెట్ ఈక్వల్స్ టు కస్టమర్ ఐడి అండ్ నేమ్ కూడా ఇచ్చారు కదా, సో నేమ్ అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారు ఇక్కడ, రిటైనింగ్ ఓన్లీ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఈచ్ డూప్లికేట్ అంటే కీప్ ఈక్వల్స్ టు ఫస్ట్. దట్స్ ఇట్. నౌ లెట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. నౌ వీ గాట్ అన్ అట్రిబ్యూట్ ఎర్రర్. ఇక్కడ నేను స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. ఓకే, దట్స్ ఇట్. నౌ లెట్స్ ప్రింట్. చూసారా, ఇక్కడ మనకి 0, 2, 3 అండ్ 7, 8 అనేవి డూప్లికేట్స్ కాబట్టి ఈ 2 రిమూవ్ అయిపోయాయి అన్నమాట. క్లియర్, అర్థమైంది కదా. సో ఇది మన ఈ ఫైనల్ డేటా. అండ్ దీన్ని మనం ఇంకొక CSV ఫైల్లోకి మనం కావాలి అంటే పెట్టుకోవచ్చు. ఎలా మనం CSV ఫైల్లోకి పెడతాం, లైక్ df.toCSV, రైట్? df.to_CSV and we can make final result .csv. That's it. Now let's executed. ఇప్పుడు మన ఫైల్లో చూసారా, ఫైనల్ రిజల్ట్ .csv అని వచ్చేసింది. సో మనం ఇప్పుడు చేసిన ఈ అనలైజ్ అంతా మన CSV ఫైల్లోకి పుష్ చేసేసాం, లైక్ ఇంపోర్ట్ చేసేసాం. క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం డేటా అనలైజ్ చేసి ఇలా మనం అవుట్పుట్ వచ్చిన డేటాని కూడా మనం ఒక ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. క్లియర్గా అర్థమైంది కదా. యూస్ కేస్ మనం ఎలా డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలి, ఎలా నల్ వాల్యూస్ని ఫిల్ చేయాలి, ఎవ్రీథింగ్ క్లియర్. ఈ వీడియోకి ఇంతే. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.